మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్. కేంద్ర ప్రభుత్వ మతోన్మత బీజేపీ నిరంకుశ పాలనను ఓడిద్దాము. రామడుగు లక్ష్మణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు రామకృష్ణాపూర్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాసు మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోదీ పాలనలో ఉన్నత స్థాయి వర్గాలను అందలం ఎక్కిస్తూ సామాన్య నిరుపేదలను అట్టడుగున త్రొక్కేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్ముతున్నారు. మైనారిటీలను మతం పేరిట వారి ప్రార్థనా స్థలాలను కూర్చివేయడం, కాల్చివేయడం చేస్తుంది. ఇటువంటి మతోన్మత బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతోంది. సిపిఐ బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ పెదపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని చెన్నూరు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాము. ఈ సందర్భంగా మోడీ పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అనే బుక్లెట్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, సిపిఐ నాయకులు పోతర్ల రాములు, బైర కొమరెల్లి, రాంపల్లి రాజం, తోకల రాజన్న, జంగంపల్లి సత్యనారాయణ, ఈర వేన రవీందర్, మామిడాల సత్యనారాయణ, గోవిందుల రమేష్, కె దేవయ్య తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థులను గెలిపించాలని చెప్పి, అదేవిధంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని చెప్పి ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగినది. ఏదైతే గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే మోడీ పాలనలో ప్రభుత్వం ప్రజాస్వామ్య విధ్వంసం అనేటువంటి బుక్లెట్ ఇవాళ విడుదల చేయడం జరిగింది. మరి 10 సంవత్సరాల నుండి ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసన్నలో నడుస్తున్నటువంటి మతోన్మాద బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడియాలని చెప్పి సిపిఐ పార్టీ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి కేంద్ర మంత్రులు, ఎంపీలు బాహాటంగానే చెప్తా ఉన్నారు. 3వసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం రద్దు చేస్తాం, రిజర్వేషన్లు ఉన్నాయి, ఈ ప్రజాస్వామ్యమే లేకుండా చేసేటువంటి పద్ధతిలో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులైనటువంటి అదానీ, అంబానీలకే ప్రధానమంత్రి తప్ప ఈ దేశ ప్రజలకు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే దేశ ప్రజలందరూ కూడా ఆలోచించి రేపు 13న జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి, మరి ఏదైతే ఎన్నికల సమయంలో మరి నోట్ల రద్దు చేసి మరి నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్లో వేస్తానని చెప్పి ప్రలోభాలు వాళ్ళకి 2వసారి అధికారంలోకి వచ్చడం జరిగింది. మరి ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కాపాడుతా అని చెప్పి మరి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు కార్పొరేట్ శక్తులైనటువంటి అదానీ, అంబానీలకు ఒక్కొక్కటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని కూడా
మరి అంగట్లో ఛాయ్ నమ్మినట్టుగా ఒక్కొక్క దాన్ని అమ్మడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే సింగరేణి, ఓడరేవు, బిఎస్ఎన్ఎల్, మరి ఎన్నో రక్షణ సంబంధించినటువంటి ఎల్ఐసి, మరి ఏదైతే జాతీయకరైనటువంటి బ్యాంకులను అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మధ్య, మతాల మధ్య, ఇలా దేవుళ్ళ పేరుట ఇలా ప్రజలలో విద్వేషాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇలా ఉదాహరణకు మణిపూర్ సంఘటనే మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా మణిపూర్లో ఇలా రిజర్వేషన్ల పేరుతో ఇలా కులాల మధ్య స్విచ్ పెట్టి ఇలా చంపుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి మూడవసారి అధికారంలోకి వస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ మణిపూర్ సంఘటనలు జరుగుతాయని చెప్పి, అందుకే ఈ మతోన్మాద బీజేపీని ఓడించాలని చెప్పి ఇలా లౌకికవాద సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఒక ఇండియా కూటమిగా ఏర్పడడం జరిగింది. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని చెప్పి మరి సిపిఐ మంచిర్యాల జిల్లా పక్షాన ప్రజలను కోరడం జరుగుతూ ఉంది.